Hey guys, hope people are doing good and I'm back with another video. సో ఈరోజు నా డే ఇన్ మై లైఫ్ షూట్ చేయబోతున్నాను. అంటే ఆ, నేను నా బెస్ట్ ఫ్రెండ్ని కలవడానికి వెళ్తున్నాను. సాహిత్య చాలా మందికి తెలిసే ఉంటుంది ప్రీవియస్ వీడియోస్ చూసిన వాళ్ళకి. సో మేమిద్దరం కలిసి చాలా రోజులైంది అండ్ సమ్ క్వాలిటీ టైం స్పెండ్ చేసి చాలా రోజులైంది అనమాట. సో కొంచెం సేపు అలా అక్కడ ఉండేసి వద్దామని చెప్పి వెళ్ళిపోతున్నాను. దానికి ముందు ఇంట్లో చిన్న చిన్న వర్క్స్ ఉన్నాయి, ఫినిష్ చేసుకొని వెళ్తాను. అండ్ ఐ జస్ట్ వోకప్, ఇప్పుడే వెళ్ళి ఫేస్ వాష్ చేసుకొని వచ్చా. నేను స్కిన్ కేర్తో నా డేని స్టార్ట్ చేస్తాను. స్కిన్ ప్రశాంతంగా ఉంటే డే అంతా కూడా అలానే ఉంటుంది ఈజ్ వాట్ ఐ ఫీల్. సో చాలా రిఫ్రెషింగ్గా ఉంటుందని. సో ఐఎమ్ గోయింగ్ టు షో మై ఫేవరెట్ ప్రోడక్ట్ టు యూ పీపుల్ నౌ. లెట్స్ సీ. సో నేను చెప్తుంది దీని గురించే, ద డర్మాకో వాళ్ళ 10% నియాసినమేట్ ఫేస్ సీరం. సో ఇది కటింగ్ డీప్ పెనిట్రేషన్ ఫార్ములాతో వస్తుంది, అంటే స్కిన్లో డీపర్గా వెళ్ళిపోతుంది. అందుకే మనకి ఫాస్ట్ రిజల్ట్స్ వస్తాయి అన్నమాట. లెట్ మీ షో యూ హౌ టు అప్లై దిస్. ఇది జస్ట్ సర్ఫేస్ మీద ఉండిపోయే రెగ్యులర్ సీరమ్స్లా కాకుండా యాక్నీ మార్క్స్ని ఫేడ్ చేస్తుంది, బ్లెమిషెస్ రెడ్యూస్ చేస్తుంది అండ్ ఆల్సో విజిబిల్లీ బ్రైటర్ స్కిన్ టోన్ కూడా ఇస్తుంది. నేను ఇది యూస్ చేయడం స్టార్ట్ చేసి చాలా రోజులు అవుతుంది. ఆల్రెడీ యూ కెన్ నోటీస్ ద డిఫరెన్స్ ఐ గెస్. ఈ సీరంలో నాకు బాగా నచ్చేది ఏం తెలుసా, ఇది స్పెషల్లీ నాలాంటి స్కిన్ ఉన్న వాళ్ళ కోసం తయారు చేసింది. అంటే ఆయిలీ అండ్ యాక్నీ ప్రోన్ స్కిన్ కోసం అనమాట. ఎక్సెస్ ఆయిల్ని రెడ్యూస్ చేస్తుంది, లార్జ్ పోర్స్ని కనిపించకుండా చేస్తుంది. అంతేకాదు ఇది సూపర్ లైట్ వెయిట్ ఉంటుంది అండ్ నాన్ గ్రీజీ అట్ ఆల్. ఇది 10% నియాసినమైడ్ అండ్ జింక్తో చేశారు. డెర్మటాలజిస్ట్తో ఫార్ములేట్ చేయబడింది. నో ఫ్రాగ్రెన్స్, నో హార్డ్ స్టఫ్, జస్ట్ సైన్స్ బ్యాక్ స్కిన్ కేర్ దట్ వర్క్స్. అండ్ ఇంకా వెళ్ళిపోయి డేని స్టార్ట్ చేద్దాం. అండ్ మర్చిపోయినా ఇంకో విషయం, ఇఫ్ మీ నియాసినమైడ్ సీరం డీప్గా అబ్జర్వ్ అవ్వకపోతుంటే ఇట్స్ టైమ్ ఫర్ అన్ అప్గ్రేడ్. ఇప్పుడు నేను చూపించిన డర్మాకో వాళ్ళ సీరం మాత్రం ఇట్స్ అ పార్ట్ ఆఫ్ మై ఎవ్రీడే రొటీన్ అండ్ హానెస్ట్లీ ఇట్ మేడ్ అ డిఫరెన్స్. నేను లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అండ్ మీ నా కూపన్ కోడ్ AMR 2025 అని యూస్ చేస్తే మీకు ఎక్స్ట్రా 20% ఆఫ్ కూడా వస్తుందన్నమాట. సో గో అండ్ చెక్ ఇట్ అవుట్. డీప్ క్లియరర్ అండ్ బ్రైటర్ స్కిన్ కోసం స్టార్ట్ యూజింగ్ దిస్. సో ఇప్పుడైతే మన డే స్టార్ట్. నేను ఇంకొక ఇంపార్టెంట్ విషయం చెప్పడం మర్చిపోయా. నా ఫ్రెండ్ వాళ్ళు ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశారు. ఇక్కడ వాళ్ళ ఛానల్ పేరు ఇస్తాను. సో గో అండ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్. సాహిత్య శ్రవణ్ అని చెప్పి స్టార్ట్ చేశారనమాట. సో నేను సబ్స్క్రైబ్ చేసుకున్నాను, మీరు చేసుకోండి. డెఫినెట్గా మంచి కంటెంట్ ఇస్తారు. ఫన్నీ వ్లాగ్స్ కూడా ఉంటాయి అనమాట. యూ విల్ లవ్ ఇట్. చాలా ఇంటరాక్టివ్గా చాలా ఫన్ ఉంటుంది. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వాళ్ళు ఛానల్ స్టార్ట్ చేశాక దిస్ ద ఫస్ట్ టైం నేను వాళ్ళ ఇంటికి వెళ్ళడము. అంటే మేము ఫ్రీక్వెంట్గా కలవట్లేదు, చెప్పా కదా. సో స్టార్ట్ చేసిన దగ్గర నుంచి వెళ్దాం అనుకొని ఇవాళ వెళ్తున్నాను అనమాట. ఎలాగో వెళ్తున్నా కదా అని చెప్పి మీకు చెప్తున్నాను. నేను పాసిబుల్ అయితే లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, లేకపోతే ఇక్కడ మెన్షన్ చేస్తాను. సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకే. సో ఇప్పుడైతే లేట్ అయిపోతుంది ఆల్రెడీ. అంటే నేను ఈ టైంకి స్టార్ట్ అవుతా అన్నా, బట్ ఇంకా అవ్వలేదు, ఇంట్లో లేట్ అయిపోయింది. సో ఇంకా చేయాల్సిన పనులు కూడా కొన్ని చిన్న మిగిలిపోయి ఉన్నాయి. ఫాస్ట్గా ఫ్రెష్ అయ్యి వచ్చి వర్క్స్ ఫినిష్ చేసుకొని స్టార్ట్ అయిపోయింది. సో ఫ్రెష్ అయ్యి వచ్చేసాను. ఒకప్పుడు నేను ఇట్లా బట్టలు తీసుకురాగానే అక్కడ ఒక కుప్పలా డంప్ చేసేదాన్ని. అలా ఒక 3-4 డేస్ చేయంగానే అవి మడత పెట్టుకోవడానికి చాలా ఉండి మళ్ళీ చేద్దాం అని చెప్పి ఒక రూమ్ అంతా నిండిపోయేది. సో ఇప్పుడు అలా కాదని చెప్పి ఒకరోజు కూర్చొని అన్ని నీట్గా చదువుకొని ఏ రోజుకి ఆ రోజు ఫోల్డ్ చేసి పెట్టుకుంటున్నా. మీలో ఎంతమందికి బట్టలు మడత పెట్టడం కొంచెం బద్ధకంగా అనిపిస్తుంది? నాకు బద్ధకమని కాదు, నాకు ఎలా పడితే అలా ఫోల్డ్ చేస్తే చిరాగ్గా ఉంటుంది అనమాట. సో చాలా నీట్గా ఫోల్డ్ చేసుకోవాలి. అండ్ ఐ టేక్ లాడ్ ఆఫ్ టైమ్ టు ఫోల్డ్ క్లోత్. సరిగ్గా రాకపోతే మళ్ళీ తీసి పెట్టి అలా చేస్తూ ఉంటా. సో టైం టేకింగ్ కాబట్టి నేను చేయడానికి కొంచెం బద్దకిస్తా. బట్ అవి ఉండి ఒక రూమ్ అంతా నిండిపోయాక, బెడ్ అంతా నిండిపోయాక సో అప్పుడు రియలైజ్ అయ్యి మెల్లిగా చేసుకుంటాను అనమాట. ఈసారి నుంచి అలా చేయకూడదని చెప్పి నేను ఈ రోజుకి ఆ రోజు చేసుకుంటున్నా. సో క్లోజ్ ఫోల్డ్ చేసేటప్పుడు ఆర్ఎల్స్ నాకు పెద్దగా ఇంట్రెస్ట్ లేని పనులు చేసేటప్పుడు నేను ఫోన్ పెద్దగా ముట్టుకోను. బికాస్ నేను ఈజీగా డైవర్ట్ అయిపోతే మధ్యలో వదిలేసి వెళ్ళిపోతా పని. సో ఏమన్నా కాల్స్ ఉన్నా మెసేజెస్ ఉన్నా ఆ పని అయిపోయాక ఒక 10-15 మినిట్స్ దానికి మొత్తం డెడికేట్ చేసి అయిపోయాక రెస్పాండ్ అవుతా. ఇప్పుడు అదే పని చేస్తున్నాను అనమాట. సో ఇంకా నేనైతే స్టార్ట్ అవబోతున్నాను నా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి. రీసెంట్ టైమ్స్లో మేము కలిసాం కానీ, అంటే ఒక 1-2 టైమ్స్ వేరే ఒకేషన్స్లో లైక్ ఫ్రెండ్స్ పెళ్ళిళ్ళకి అలా బయట కలిసాము. జస్ట్ వెళ్ళాము వచ్చేసాము, కానీ మేమిద్దరం కూర్చొని మాట్లాడుకుంది లేదనమాట. ఇట్స్ బీన్ సో లాంగ్. ఇద్దరం కూర్చొని అట్లా క్వాలిటీ టైం స్పెండ్ చేసి మాట్లాడుకొని లైఫ్ అప్డేట్స్ షేర్ చేసుకొని మేము రోజు మాట్లాడుకోం రెగ్యులర్గా ఇన్ ద సెన్స్, బట్ వీఆర్ బెస్ట్ ఫ్రెండ్స్. బికాజ్ రోజు మాట్లాడితేనే, లేకపోతే ప్రతి అప్డేట్ ఎప్పటికప్పుడు ఇచ్చుకుంటేనే మన హార్ట్కి క్లోజెస్ట్ పీపుల్ అలానే ఉంటారు అని చెప్పేసి నేను అనుకోను. ఇట్ డిపెండ్స్. బికాజ్ కొన్ని రెస్పాన్సిబిలిటీస్ వచ్చాక లైఫ్లో ముందుకెళ్తున్నప్పుడు వాళ్ళ లైఫ్ వాళ్ళకి, మన లైఫ్ మనకు ఉంటుంది. బట్ ఇట్స్ సమ్ పాయింట్ మీకు ఎవరున్నారు అనగానే ఇట్లా ఒక బ్లింక్లో వాళ్ళు గుర్తొస్తారు మీకు, అండ్ ఫస్ట్ కాల్ వాళ్ళకి వెళ్ళిపోతుంది అనమాట. సో నాకున్నది చాలా తక్కువ మంది అట్లా. అందులో
తినొకదనమాట, మోస్ట్లీ నెంబర్ 1. సో అదనమాట, చాలా రోజుల తర్వాత టైం స్పెండ్ చేయడానికి వెళ్తున్నాను. ఐ డోంట్ నో హౌ ఇట్ గోస్, అంటే నేను వీడియో దిగలిస్తాను అక్కడ లేదా అనేది నాకు తెలియదు. బికాజ్ వెళ్ళేదే మంచిగా టైం స్పెండ్ చేయడానికి కదా. సో ఆల్ ద టైం వీడియో బ్లాగింగ్ చేసుకుంటూ కూర్చోలేను. కొంచెం అయితే చిన్న చిన్న స్నిప్పెట్స్ తీయడానికి ట్రై చేస్తాను. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ. దిస్ ఇస్ జస్ట్ రిమైండర్ దట్ మీరు కూడా మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరైనా క్లోజెస్ట్ పీపుల్ని కలిసి చాలా రోజులు అయితే జస్ట్ ఒకసారి వెళ్ళి కొంచెం టైం స్పెండ్ చేయండి. యూ విల్ ఫీల్ బెటర్, చాలా చాలా బెటర్గా ఫీల్ అవుతారు. సో ఒక 5 మినిట్స్లో నేనైతే స్టార్ట్ అవుతాను, అప్పుడు వ్లాగ్ని కంటిన్యూ చేస్తాను. సో వచ్చేసాను. నేను యాక్చువల్లీ కార్లో వీడియో తీద్దాం అనుకున్నా, మర్చిపోయినా. ఏదో ర్యాండమ్ ఎడిటింగ్ ఒకటి ఉండే నాకు, అది చేసుకుంటూ కూర్చున్నా. కార్లో నాకు కాన్సన్ట్రేట్ చేస్తే కడుపులో తిప్పేస్తుంది. సో అలా అవ్వగానే ఫోన్ పక్కన పెట్టేసా. మళ్ళీ ఇంటికి వెళ్ళాక గుర్తొచ్చింది, అరే వ్లాగ్ చేస్తున్నా కదా అని. సో హియర్ ఈజ్ మై ఫ్రెండ్ సాహిత్య. అండ్ కూర్చున్నాం కొంచెం సేపు. పాప వజ్జుందనమాట లోపలికి వెళ్ళి. నేను వచ్చిన కొంచెం సేపటికే, బికాజ్ నేను వెళ్ళేటప్పటికి లేట్ అయిపోయింది, కొంచెం దాని స్లీపింగ్ టైం అయింది. మేమిద్దరం ఏం చేద్దాము టైంపాస్కి అని చెప్పి ఆలోచిస్తున్నాం. ఆల్రెడీ అది వెళ్ళేటప్పటికి మూవీ చూస్తూ ఉంది. సో ఫస్ట్ కోసేపు ఆ మూవీ కంటిన్యూ చేద్దామా, లేకపోతే ఏదైనా ఎప్పటి నుంచో ఏదైనా ఛాలెంజ్ కైండ్ ఆఫ్ వీడియోస్ చేద్దాం అన్నట్టున్నాం. డెడికేటెడ్గా చేయకపోయినా ఇవాళ కలిసినాం కదా, ఫన్ గేమ్ అన్న ట్రై చేద్దామా అన్నట్టు చూస్తూ ఉండే అనమాట. చెప్పా కదా, వాళ్ళు కూడా ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశారని చెప్పి, దానిలోకి దీనిలోకి ఏం చేయాలి అని చెప్పి డిస్కస్ చేయడంతోనే సగం రోజంతా అయిపోయింది. అండ్ చాలామంది మేమిద్దరం కొంచెం సిమిలర్గా ఉంటాము, సిస్టర్స్లా ఉంటాము అని అంటారు. ఐ డోంట్ నో, ఒక్కోసారి నాకు అనిపిస్తుంది, బట్ ఐఎమ్ నాట్ ష్యూర్ ఎంతవరకు అది కరెక్ట్ అనేది. సో ఫస్ట్ అయితే మూవీ చూస్తుంది, మ్యాథ్స్ స్క్వేర్ చూస్తుంది అనమాట నేను వెళ్ళేటప్పటికి. సరే కొంచెం సేపు, నేను ఆల్రెడీ చూసేసా, కొంచెం సేపు చూద్దాంలే టైంపాస్ అవుతుంది అన్నట్టు మూవీ పెట్టుకొని అలా చూస్తూ ఉన్నాము. మేము అరౌండ్ ఒక 1 hour డిస్టెన్స్లో ఉంటాం, కానీ 6 నెలలకు ఒకసారి అలా కలుస్తూ ఉంటాం అనమాట. మాకు కలవాలనిపిస్తుంది, కానీ పాసిబిలిటీ ఉండదు. ఎప్పుడన్నా ఎమర్జెన్సీ ఉంటే కాల్స్ మెసేజ్ చేసుకుంటాం, ఇంపార్టెంట్ థింగ్స్ అన్నీ షేర్ చేసుకుంటాం. బట్ రెగ్యులర్గా కలిసే పాసిబిలిటీ మాకు ఇప్పుడు కాదు, ఫస్ట్ నుంచి కూడా మేము రెగ్యులర్గా కలిసే వాళ్ళం కాదు. బట్ వి స్టిల్ హ్యావ్ ప్లేస్ ఇన్ ఈచ్ అదర్స్ హార్ట్ అనమాట. మోదిష్టి దత్తది ఇంకా ఎక్కువ చెప్తే. నాకున్నది చాలా మినిమల్ గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ అనమాట. సో అందులో తిను ఫస్ట్ నుంచి చాలా ఇయర్స్ నుంచి నాతో ట్రావెల్ అయింది. అసలు నేనంటే ఏంటో తెలిసింది తినకే అని చెప్తా. సో ఇప్పుడు మేము అంటే యాక్చువల్లీ ఫుడ్ తినేసినాం, డిన్నర్ అయిపోయింది. నేను ఇంటికి వెళ్ళడానికి కొంచెం టైం ఉంది. మూవీ చూద్దాం అనుకొని చూస్తున్నాం, కానీ వీ థాట్ సరే మూవీ కోసేపు చూసాక ఒక చిన్న ఛాలెంజ్ కైండ్ ఆఫ్ ఏదైనా చేద్దాం అనుకున్నాం. సో ఇప్పుడు ఇద్దరిలో తను ఫస్ట్ ఏదైనా మ్యూజిక్ పెడుతుంది, ఐ ట్రై టు గెస్ ద సాంగ్. తర్వాత నేను పెడతాను, షీ విల్ ట్రై టు గెస్ ద సాంగ్. సో ఇది ఛాలెంజ్ లాగా ఉంటుందా, ఫన్నీగా టర్న్ అవుట్ అవుతుందా, చెత్తలాగా ఉంటుందా మాకు తెలియదు, కానీ వీఆర్ జస్ట్ ట్రైయింగ్. సో లెట్స్ స్టార్ట్. ఓకే, చూడకూడదు. రెడీ? యాడ్ రెడీ మురారి పీజీ కరెక్ట్. సాంగ్ పేరు చెప్పు. ఈ సాంగ్ కదా బీజిఎం అది. మరి ఎంత తలుచుకున్న బీజిఎం వస్తుంది. జాబిల్లి కోసం అదే ఏదైనా తెలిసిన పాట చెప్పా. నాని, దానికి ముందు మళ్ళీ రావా, సుమన్ రావానా, అబ్బే తెలియదు. ఓకే చెప్పు, నేను ఎమ్మటే చెప్పలే. డార్లింగ్ ఇంకో మిస్టర్ పర్ఫెక్టా, త్రిషా చార్పి
పౌర్ణమి విలన్ అదే ఎక్కడో విన్నా గానీ విలన్ది అది ఏదో నువ్వే పెట్టుకో. ఇగో ఇస్తున్నా నీకే వెనక్కి. తులసిలో పవన్ కళ్యాణ్ తొలి ప్రేమ హాయ్ నాన్న హీరో అఖిలా క్లైమాక్స్ లో వస్తుంది పాట. హలో హలో ఆ సినిమా మొత్తం చెప్పిన స్టోరీ అంత పేరు ఒకటి క్లైమాక్స్ లో పాట. హరే 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 కొత్త బంగారు లోకం. ఖడ్గం పాట తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటారా? సో ఇంకొన్ని సాంగ్స్ కూడా ట్రై చేసాము, బట్ ఇంకా ఎక్కువ పెడితే కాపీరైట్స్ పడిపోతే ఇప్పటికే చూసుకొని ఎడిట్ చేస్తూ పెట్టామన్నమాట. ఫస్ట్ ఐ థాట్ అంటే వీడియో పరంగా ఒకటే తీయలేదు, మాకు ఫన్ ఉంటుందేమో అనిపించి మేము అలా చూసాము. కాపీరైట్స్ వస్తాయి, సాంగ్స్ పెట్టకూడదు ఎక్సెట్రా ఆ టైంలో మేము ఏమి ఆలోచించలేదన్నమాట. అసలు ఆ బ్లాగ్ పెడతామా లేదా కూడా వీ హ్యావ్ నో ఐడియా. సో ఫన్ కోసం టైంపాస్ కోసం చేసుకున్నాం. అండ్ ఇలాంటివి మంచిగా బాగున్నాయి అనిపిస్తే ఫర్దర్గా మంచిగా ప్లాన్ చేసుకొని కూడా మేము వీడియోస్ చేస్తామన్నమాట మా ఇద్దరు ఛానల్స్లో. సో లేట్ అయిపోయింది, ఇంటికైతే వచ్చేసాను ఆల్రెడీ, చాలా లేట్ అయింది. సో hope you like this video. Do like, share and subscribe to my channel and don't forget to click on the bell icon so that furtherగా నేను ఏమైనా వీడియోస్ పెడితే మీకు నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. సో ఇంటికి వచ్చేటప్పటికి చాలా టైర్డ్గా ఉన్నాను. ఐ బ్యాడ్లీ నీడ్ సమ్ రెస్ట్. అండ్ సాహిత్య శ్రవణ్ వాళ్ళ యూట్యూబ్ ఛానల్కి కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. డూ సపోర్ట్ దెమ్. సో మళ్ళీ చెప్తున్నా, ఎండలు బాగా ఉన్నాయి, బయట ఎక్కువగా తిరగకండి. సీ ఇన్ మై నెక్స్ట్ వీడియోస్ గైస్. బాయ్.